తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2,996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు తన హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. చైర్మన్ కుర్చీ కోసం రిసార్ట్ పాలిటిక్స్, మేయర్ పీఠం, కోట్లు కుమ్మరిస్తున్న నేతలు, ప్రైవేట్ సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు కూడా ఓటు వేసేందుకు వీలుగా కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో సుమారు 1000 సంఖ్యలో సిబ్బంది పాల్గొంటుండగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచి వంటిది. రేపు జరగనున్న పోలింగ్ లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువ ఉండటం విశేషం. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుండగా 16న మేయర్, చైర్మన్ల పరోక్ష ఎన్నిక జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2,996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు తన హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు దాదాపుగా 52 లక్షల మంది పట్టణ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం కావాల్సినటువంటి ఏర్పాట్లను ఇటు ప్రభుత్వం, ఎన్నికల అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మొన్నటి వరకు అంటే ప్రచారం పెద్ద ఎత్తున ఉధృతంగా జరిగిందని చెప్పవచ్చు. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంతో ఓరెత్తిచ్చాయి. ప్రజలకు హామీల వర్షం కురిపించాయి. రేపు ఓటర్లు ఈ పార్టీల యొక్క భవిష్యత్తును తేల్చనున్నారు. ప్రధానంగా చూసేది ఉంటే మొత్తం 116 మున్సిపాలిటీలకు 2,582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపుగా 12,930 మంది ఈ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వార్డు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరు గెలిచిన తర్వాత, వార్డు సభ్యులు గెలిచిన తర్వాత 13వ తారీఖు రిజల్ట్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. అనంతరం 14వ తేదీన ఈ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా జరుగుతుంది. 16వ తేదీన బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకున్నారు. ప్రధానంగా చూసేది ఉంటే కరీంనగర్, అదేవిధంగా వరంగల్,
నిజామాబాదు, ఆదిలాబాద్ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పడ్డటువంటి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కార్పొరేషన్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఇటు సెలవును కూడా ప్రకటించాలని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇటు పాఠశాలకు, కాలేజీలకు, ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రైవేట్ రంగ సంస్థలకు కూడా రేపు సెలవు దినంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే ఓటింగ్ జరుగుతుందో అక్కడ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా భద్రతా విషయంలో చూసేది ఉంటే ఇప్పటికే పోలీసులు అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగేటువంటి పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యామ్లు, అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లు చేసిండ్రు. డీజీపీ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టినట్లు ఆయన ఉదయం మీడియా సమావేశంలో చెప్పారు. ప్రధానంగా చూస్తుంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ స్టేషన్కు 300 మీటర్ల దూరంలో 144 సెక్షన్ కూడా విధించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు మైక్రో అబ్జర్వర్లు దీన్ని పరిశీలించడానికి ఇటు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీంని కూడా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పోలింగ్ ఏజెంట్లు కానీ ఇతర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా పాసులు ఉన్న వాళ్ళనే పోలింగ్ స్టేషన్లోకి అనుమతిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఎప్పుడైతే 144 సెక్షన్ విధించిన తర్వాత అక్కడ ర్యాలీలు కానీ, ఊరేగింపులు కానీ, అదేవిధంగా ప్రజలను ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంపిణీ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళను అరెస్టు చేస్తాము. ఈ పోలింగ్ స్టేషన్ వద్ద కానీ 300 మీటర్ల కానీ ఎలాంటి ర్యాలీలు కానీ తీయడానికి వీల్లేదన్నటువంటిది పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా వికలాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్లను కూడా అరేంజ్ చేసినట్టు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వృద్ధుల కోసము, అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకమైన క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా 5 గంటల లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్కి వచ్చారో వాళ్ళు క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా దాదాపు రాత్రి 8, 9, 10 గంటలైనా కూడా వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించినట్లు ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఇటు రాజకీయ పార్టీలు గత 2 రోజుల నుండి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యము, డబ్బులు కూడా పంపిణీ చేసింది. ఈ రోజు కూడా రాత్రి కూడా ఈ పంపకాలు జరుగుతాయన్నటువంటి సమాచారం మనకు ఉంది. ప్రధానంగా చూస్తుంటే ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ ప్రధాన పార్టీలన్నీ తమ ఆధిపత్యం నిలుపుకోవడానికి, పట్టు సాధించుకోవడానికి మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో పాగా వేయడానికి ప్రచార అస్త్రాన్ని ఉపయోగించుకోవడం కాకుండా ఇటు మద్యము, డబ్బుల పంపిణీ కూడా జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తంగా రేపు జరిగే ఎన్నికల కోసం ఇటు ఎన్నికల అధికారులతో పాటు జిల్లా కలెక్టరు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం పూర్తిగా నిన్నటి నుండే ఈ యంత్రాంగం అక్కడ విధులు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్లలో ఇటు రేపు జరిగేటువంటి పోలింగ్ కావాల్సినటువంటి సామాగ్రిని కూడా అక్కడికెక్కడ అందజేశారు అధికారులు. మొత్తంగా చూసేది ఉంటే రేపు ఉదయం 7 గంటలకే ఇక్కడ మాక్ పోలింగ్ కూడా జరుగుతుందని చెప్పవచ్చు. మాక్ పోలింగ్ తర్వాత ఓటర్లను అందులోకి అనుమతిస్తారు. ఉదయం 7 గంటల నుండే జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కావచ్చు, మిగతా ఏర్పాట్లను కూడా అధికారులు చేసి ఎప్పటికప్పుడు ఇటు సీసీ కెమెరాల ద్వారా కానీ, వెబ్ క్యామ్ల ద్వారా కానీ ఎన్నికల సంఘం అధికారులకు, ఇటు పోలీసు అధికారులకు ఎక్కడ కానీ పర్యవేక్షించడానికి అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా సాంకేతిక రంగానికి సంబంధించిన టెక్నాలజీని కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వీటన్నిటినీ సద్వినియోగం చేసుకున్నట్టు అధికార యంత్రాంగం చెప్తుంది. మొత్తంగా ప్రశాంతంగా ఓటింగ్ జరగడానికి, ఈ పోలింగ్ జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇటు పోలీసు యంత్రాంగము, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పవచ్చు. వల్లి అలాగే శ్రీనివాస్, పోలింగ్ లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మరి ఓటర్లకు, ఈ మహిళా ఓటర్లకు ఈసారి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ముఖ్యంగా దాదాపుగా పురుషుల కంటే 2-3 లక్షలకు పైగా మహిళా ఓటర్లు పట్టణ ప్రాంతాలలో ఈ మున్సిపల్ పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కలెక్టర్ కూడా వాళ్ళకు, ఆ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లో కావాల్సినటువంటి సౌకర్యాలు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు కావచ్చు, వాళ్ళు వచ్చి క్యూ లైన్లో ఉండకుండా నేరుగా వెళ్ళి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం చెప్తోంది. మొత్తంగా ఇటు మహిళల కోసం, వికలాంగుల కోసం, సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేసినట్లు ఇటు అధికారులు చెప్తున్నారు. పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా ఎక్కడైనా కూడా ఈవీఎంలు కావచ్చు, మిగతా పోలింగ్ స్టేషన్లో జరుగుతున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మైక్రో అబ్జర్వర్లను, తర్వాత స్కార్స్ను కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం చెప్తుంది. వల్లి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇప్పుడు జాతీయ స్థాయిలో